పోయిన జనవరిలో మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. జస్ట్ వారం రోజుల్లోనే ఊళ్ళోని వాళ్ళందరికీ బట్టతలు వచ్చేసింది. ఒక్క ఊరు కాదు, బుల్దానా జిల్లాలోని చాలా గ్రామాల్లోని వాళ్ళకి జుట్టు ఊడిపోయింది. మరి జుట్టు ఊడిపోతే ఎవరికైనా బాధే కదండి. వాళ్ళంతా గగ్గోలు పెట్టేసరికి శోధించడం మొదలుపెట్టారు అసలు ఏం జరిగింది అని. తీరా తెలిసింది ఏంటంటే రేషన్ షాపుల్లో ఇచ్చిన గోధుమలు తిన్నందుకు అని తేలింది. లావైపోతున్నామని ఈ మధ్య యువత అంతా రొట్టెలు తింటూ ఉంటే అది కాస్త బెడిసికొట్టి బట్టతలు వచ్చేస్తే ఎలా అని తెగ ఫీల్ అయిపోయారు. కానీ సమస్య గోధుమల్లో లేదు, గోధుమ పంటకి వాడిన పురుగు మందుల్లో ఉంది. సెలీనియం కాంటెంట్ ఎక్కువగా ఉండడంతో లక్షణాలు మొదలైన 3-4 రోజుల్లోనే బట్టతలు వచ్చేసింది. జుట్టుదే ఉంది, ముందసలు ప్రాణం ఉండాలి కదా. ఇలాంటి రసాయనాలే, కొన్ని రకాల పురుగు మందులే ఏకంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. మందు, సిగరెట్, గుట్కా ఇలాంటి అలవాట్లు ఏవీ లేకపోయినా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఒకానొక కారణం మనం తింటున్న ఆహారమే. ఆ ఆహార ఉత్పత్తికి వాడుతున్న పురుగు మందులే. తినడం తర్వాత పెస్టిసైడ్స్ చల్లుతున్న కారణంగానే ఏడాదికి 11,000 మంది రైతులు చనిపోతున్నారు. ఇక పురుగు మందులు చల్లిన ఆహారాన్ని తిని చనిపోతున్న వాళ్ళు ఏటా లక్షల్లోనే ఉన్నారు. సో మనం ఎవ్వరం అన్నం తినట్లేదు, రసాయన అన్నం తింటున్నాం. అది ఎంత చేటు చేస్తుందో, ఎలా ప్రాణం తీస్తుందో డీటెయిల్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ఓ 2 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన అంతా నిర్ఘాంతపోయేలా చేసింది. ఒక పాప 6-7 ఏళ్లకి వయసుకు రావడం ఏంటి అని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టులు చేయిస్తే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే వచ్చాయి. ఎందుకైనా మంచిదే అని ఆ ఇంటి పరిసరాలని చెక్ చేశారు. అక్కడ గమనించారు ఒక విషయాన్ని. ఇంట్లో పురుగు మందుల డబ్బాలున్నాయి. చిన్నప్పటి నుంచి ఆ డబ్బాలతో ఆడుకోవడం ఆ పాపకు అలవాటైపోయింది. అప్పుడు తెలిసింది కారణం. 6-7 ఏళ్లకే వయసుకు రావడానికి కారణం ఆ పురుగుల మందుల డబ్బాలే అని. వాటికి అంత ప్రభావం ఉంటే ఇక డైరెక్ట్గా పెస్టిసైడ్స్ చల్లిన ఆహారం తింటున్న వాళ్ళంతా ఎలా ఉండాలి? ఇక్కడ షాకింగ్ మ్యాటర్ చెప్పుకోవాలి మనం. ఈ మధ్య ఆర్గానిక్ మీద పడ్డారు జనమంతా. అంటే ఏ మాత్రం పురుగుల మందులు, రసాయనాలు వాడకుండా పండించిన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అన్నమాట. బట్ అవి నిజంగానే ఆర్గానికా? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన ఒక మాజీ అధికారి అవన్నీ హైదరాబాద్ బేగం బజార్ నుంచి తెచ్చిన సరుకే అని కుండబద్దలు కొట్టేశారు. అన్ని ఆర్గానిక్ సెంటర్స్ లో అలా జరగకపోవచ్చు, కానీ మాక్సిమం ఇలాగే జరుగుతోంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్, ఇది ఇనార్గానిక్ అని చెప్పే మెషినరీ లేదు కదా మన దగ్గర. కొనేవాళ్ళు కూడా అది ఆర్గానికో కాదో తెలియకుండానే కొనేస్తారు. షాప్ బ్రాండ్ చూసి గుడ్డిగా వెళ్ళి కొనుక్కొస్తారు చాలా మంది. ఈ లెక్కన మనం తింటున్నదంతా కూడా పురుగుల మందులు చల్లి పండించినవే. ఇంటి ఆహారం మంచిదని కిచెన్ లో స్వయంగా వండుకుని ప్లేట్లో పెట్టుకుని తింటున్నారు ఈ మధ్య చాలా మంది. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం కంటే ఫుడ్ బాక్స్ కట్టుకుని మరీ ఆఫీసులకి, డ్యూటీలకి వెళ్తున్నారు. కానీ ఆ ప్లేట్ నిండా ఉన్నది విషమే అని చెప్పాల్సి ఉంటుంది. నిజంగా ఎలాంటి కల్తీ జరగని, పురుగుల మందులే చల్లని ఆహారం తింటూ ఉంటే గనక ఒంటికి ఇన్ని జబ్బులు, ఇళ్ల చుట్టూ ఇన్ని హాస్పిటల్స్ పుట్టుకొస్తాయి. అసలు కిడ్నీ సమస్యలు, లివర్ ప్రాబ్లమ్స్, నరాల సంబంధిత సమస్యలు, వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు, పిల్లలు పుట్టకపోవడం, అన్నింటికీ మించి ఏ దురలవాట్లు లేకపోయినా క్యాన్సర్లు రావడం. వీటన్నిటికీ ఒకానొక కారణం పురుగుల మందులు చల్లిన ఆహారం తినడమే. అంటే ప్లేట్లో మనం తింటున్న ఆహారమే మన ఆరోగ్యానికి శత్రువుగా మారింది అన్నది నిజం. క్యాన్సర్లు వస్తున్నాయి ఈ మధ్య, చాలా ఎక్కువ క్యాన్సర్లు చూస్తున్నాం. పొట్టలో క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, అయిన తర్వాత మూత్రం సంచి క్యాన్సర్స్, ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్స్. సో ఇవి కానీ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో వీటికి అన్నిటికీ ఎందుకంటే ఎక్కువ ఈల్డ్ రావాలని, పంట ఎక్కువగా రావాలని చెప్పేసి ఈ కెమికల్స్ ఎక్కువ వాడటం వల్ల వచ్చే ప్రమాదాలు ఇవన్నీ. సో అది ఈ మధ్య జీర్ణకోశ సంబంధించిన క్యాన్సర్లు, సో అవి ఎక్కువగా పెరుగుతున్నాయి. పొలాల్లో పురుగుల మందులు చల్లేది రైతులు కదా. అక్కడ పిచికారీ చేస్తే ఎఫెక్ట్ అయ్యేది రైతులు, రైతు కూలీలే కదా అనుకుంటాం. షాకింగ్ మ్యాటర్ ఏంటంటే పంటలపై పిచికారీ చేసిన పెస్టిసైడ్స్ లో ఒక 8 రకాల రసాయనాలు దాదాపుగా మనుషులందరికీ చేరుతున్నాయి. కలుపును నాశనం చేయడానికి, పురుగుల్ని చంపడానికి, పంట దిగుబడి పెరగడానికి వాడుతున్న రసాయనాల్లో ఒక 8 రకాల కెమికల్స్ వాటిని తింటున్న వాళ్ళకు కూడా చేరుతున్నాయి. వీటి వల్ల శ్వాస తీసుకోలేకపోవడం, తిన్నది జీర్ణం కాక అవస్థలు పడటం, నాడీ కణాలు ధ్వంసం కావడం, చర్మ సమస్యలు, క్యాన్సర్లు ఇలాంటి విపరీతాలన్నీ పుట్టుకొస్తున్నాయి.
సో ఇంటి ఫుడ్ తింటున్నా మాకేంటి అనే భ్రమలో ఉండద్దెవరు. నిగనిగలాడే కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ వెనుక అత్యంత విషపూరిత రసాయనాలున్నాయి. మనం వండుకునే ఒక కూరగాయకు వాడిన కెమికల్స్ లెక్క చూస్తే కళ్ళు తిరిగి పడిపోవాల్సింది. ఆ స్థాయిలో మందులు చల్లుతున్నారు. ఈ మధ్య ప్యాకేజ్డ్ ఫుడ్ తినేవాళ్ళు పెరుగుతున్నారు. ప్యాక్ చేసిన ఫుడ్ ని జస్ట్ వేడి చేసుకుని తినడమే అనుకుంటాం. కానీ ఫుడ్ ప్యాకేజింగ్ కి లేదా వాటి తయారీకి వాడే 3600కు పైగా కెమికల్స్ మనుషుల శరీరాల్లో ఉన్నట్లుగా గుర్తించారు. ఎక్స్పోజర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఎపిడెమియాలజీ జర్నల్లో పబ్లిష్ అయిన మ్యాటర్ ఇది. పొలాల్లో చల్లుతున్న పురుగు మందులు, ఎరువులు మరో ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. పంటలపై చల్లే రసాయనాలు వర్షం నీటిలో కలిసిపోయి బాగుల ద్వారా చెరువులు, అక్కడి నుంచి నదులు, అక్కడి నుంచి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి చేరుతున్నాయి. మనకంటే ముందు చెరువుల్లోని చేపలు ఆ కెమికల్స్ తింటున్నాయి. వాటినే జంతువులు కూడా తాగుతున్నాయి. రసాయనాలు చల్లిన మొక్కలనే ఆవులు, మేకలు, గొర్రెలు తింటున్నాయి. సో పక్కా ఆర్గానిక్ ఫుడ్డే తింటున్నాం అని ఎవరైనా అంటే అది వాళ్ళ భ్రమ మాత్రమే. ఎన్నో రకాలుగా ఒంట్లోకి కెమికల్స్ వచ్చి చేరుతున్నాయి. సో దాదాపుగా అందరూ తింటున్నది రసాయనాలు కలిసిన ఆహారమే. వ్యవసాయం చేస్తున్న ఒక రైతు ఈ మధ్య ఆయాసం వచ్చేస్తోందండి అంటూ ఒక డాక్టర్కి చెప్తే టెస్టులన్నీ చేసి రక్తంలో పురుగు మందులున్నాయని తేల్చారు. ఆ ఒక్క రైతనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని వేల మంది రైతుల రక్తంలో ఇలా పెస్టిసైడ్స్ ఆనవాళ్లున్నాయి. వాటి వల్ల ఆయాసం కాదు, పదుల సంఖ్యలో జబ్బులు వచ్చేందుకు కావాల్సినన్ని లక్షణాలు బయటపడ్డాయి. వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లోని 493 మంది రైతుల రక్త నమూనాల్ని టెస్ట్ చేస్తే వాటిలో 28 రకాల పురుగు మందు అవశేషాలు కనిపించాయి. ఊహించుకోండి, అందులో అత్యంత ప్రమాదకరమైన పెస్టిసైడ్స్ 11 ఉన్నాయి. మనలో చాలామందికి అప్పుడప్పుడు ఛాతీలో కాస్త నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, గుండె వేగంగా కొట్టేసుకుంటూ ఉంటుంది, కంట్లో దురద, కళ్ళు మసకబారడం, ఉన్నట్టుండి కోపం రావడం, తలనొప్పి, తల తిరగడం, నడుస్తుంటే బ్యాలెన్స్ తప్పిపోవడం, తిమ్మిరి, కండరాల బలహీనత, వీటన్నిటికీ కారణం పంటలకు చల్లుతున్న ఆ పురుగు మందులే. భూమి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి దీర్ఘాయుషుతో ఉంటాడు. హరిత విప్లవం తర్వాత మారిన పరిస్థితుల కారణంగా మెల్లమెల్లగా మన వ్యవసాయ పద్ధతుల్లోకి రసాయనాల వాడకం కూడా పెరిగింది. పొలాలకు సాగునీరు ఇవ్వడం, అధిక దిగుబడిచ్చే వంగడాలను తయారు చేయడం, రసాయనిక ఎరువులు వాడటం, ఈ మూడింటిని కలిపి రైతులకి అందించడమే గ్రెయిన్ రెవల్యూషన్ టెక్నాలజీ, హరిత విప్లవం. ఏ దేశమైనా సరే తమ అవసరాలకు సరిపడా ఆహారాన్ని సొంతంగానే పండించుకోవాలనుకుంటుంది, కానీ పక్క దేశాల దిగుమతులపై ఆధారపడాలని అనుకోదు. దేశ అవసరాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేయాలంటే సేంద్రియ పద్ధతులతో చేస్తే సరిపోదు. అవి అందరి అవసరాలు తీర్చలేవు. అందుకే వద్దు వద్దనుకుంటూనే రసాయన ఎరువుల వాడకానికి మొగ్గు చూపాయి దేశాలు. అందులో భారతదేశం కూడా ఉంది. 140 కోట్ల మందికి నిత్యం 3 పూటలకు కావాల్సిన ఆహారాన్ని సంప్రదాయ పద్ధతిలో సేంద్రియ విధానంలో ఉత్పత్తి చేయడం ఒక విధంగా అసాధ్యమని చెప్పాలి. అందుకే ఎప్పటినుంచో రసాయనాల వాడకాన్ని ఒక సంప్రదాయ పద్ధతిగా అలవాటు చేసుకుంది భారత్. సో దీనివల్లే ఒకనాడు ఏ జబ్బులు లేకుండా దీర్ఘాయుషుతో బతికిన సగటు భారతీయుడు కడుపు నిండా రసాయన ఆహారం తీసుకున్న తర్వాత నుంచి జబ్బును పడుతున్నాడు. కలుపు మొక్కలు రాకుండా, అంటే పంట దాని చుట్టూ కలుపు మొక్కలు రాకుండా పెరగటానికి ఇది వాడుతున్నారు, పారాక్విట్ అంటారు. పారాక్విట్ అనేది ఎంత డేంజరస్ అంటే దాంట్లో 5 ml మనిషికి వెళ్ళినా కానీ, 5 to 10 ml మనిషి తాగినా కానీ ఇంకా డెఫినెట్లీ 90% మంది చనిపోతారు. అది ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. క్రమేణా ఒక 5-6 రోజులు ఒక్కొక్క అవయవం ఫెయిల్ అవ్వకుంటూ వచ్చి చాలామంది చనిపోతున్నారు. వ్యవసాయంతో ఆదాయం ఏమొస్తుంది అనుకుంటారు, కానీ గణాంకాలు తప్పు చెప్పవు కదా. ప్రపంచవ్యాప్తంగా 2000 నుంచి 2022 మధ్య వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం 89% పెరిగింది. దీని విలువ $3,80,000 కోట్ల. అందున ఆసియా దేశాల్లోనే వ్యవసాయం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది. ప్రపంచ వ్యవసాయ ఆదాయంలో 66% ఆసియాదే. ఇక్కడ జనాభా ఎక్కువగా ఉండడం ఒక కారణమైతే రసాయనాల వాడకం పెరగడం మరో ప్రధాన కారణం. ఆసియా దేశాల్లో ఏ స్థాయిలో ఈ రసాయన ఎరువులు వాడుతున్నారంటే 1 హెక్టార్కి 130 కిలోలు వాడుతున్నారు. అందుకే జబ్బు విషయంలో మనమే టాప్ పొజిషన్లో ఉన్నాం. ప్రతి ఒక్కరిలో కూడా బ్యాక్టీరియా అనేవి గుడ్ బ్యాక్టీరియా, చెడు బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా రెండు కలిసి ఒక సమూహంగా మన జీర్ణకోశ వ్యవస్థని మనల్ని కాపాడుతూ ఉంటాయి. కానీ ఈ రసాయనాలు మన శరీరంలో మన జీర్ణకోశ వ్యవస్థలోకి వెళ్ళి
ఆ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేసి వాటన్నిటిని సమూహాన్ని డిస్టర్బ్ చేసి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకి కారణమవుతూ ఉన్నాయి. పర్టికులర్ గా భారత్ విషయానికొస్తే 2023-24లో పంటల సాగు కోసం 6 కోట్ల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు వాడారు మన రైతులు. 358 లక్షల టన్నుల యూరియా, 110 లక్షల టన్నుల డిఏపి, 16.45 లక్షల టన్నుల ఎంఓపి, 117 లక్షల మెట్రిక్ టన్నుల ఎన్పీకే మిశ్రమ ఎరువులు వాడారు. పోనీ ఈ స్థాయిలో వాడినా ఉత్పత్తి భారీగా పెరిగిందా అంటే అదేం లేదు. కారణం, పొలాల్లో వేస్తున్న రసాయనిక ఎరువుల్లో 30-40% మాత్రమే పంటకు ఉపయోగపడుతుంది. మిగతా 60-70% నీటి ద్వారా, గాలి ద్వారా వృధా అవుతోంది. ఎరువుల వాడకాన్ని సమర్థంగా వాడుకోకపోవడం వల్ల సుమారు 1,00,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీ వృధా అయిపోతోంది మన దేశంలో. పైగా రసాయన ఎరువులని అతిగా వాడటం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయన్న విషయాన్ని రైతులు గుర్తించలేకపోతున్నారు. సగటున ఎకరాకి 160 కిలోల వరకు రసాయన ఎరువులు వాడచ్చు అనేది వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్న మాట. కానీ మన దగ్గర ఏకంగా 185 కిలోల రసాయన ఎరువులు వాడుతున్నారు. దీనివల్ల భూమి స్వభావం దెబ్బతింటోంది, పొలాలు చౌడుబారిపోతున్నాయి, పర్యావరణం సైతం కలుషితమవుతోంది. అంతేకాదు, పంట ఉత్పత్తుల్లో కెమికల్స్ అవశేషాలు ఎక్కువగా కనిపిస్తే ఒక్కోసారి ఎవరూ కొనరు కూడా. మెయిన్ గా విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లయితే వాటిని తిరిగి పంపించేస్తారు కూడా. మరీ ముఖ్యంగా వరి, మొక్కజొన్న, మిర్చి, వివిధ రకాల కూరగాయల సాగులో రసాయన ఎరువుల వాడకం చాలా ఎక్కువగా ఉంటోంది. వీటిని తినడం వల్లే మనుషులు జబ్బు పడుతున్నారు. రసాయనిక ఎరువుల ఉత్పత్తి అమెరికా, యూరప్ దేశాల్లోనే ఎక్కువ. అక్కడే ఎక్కువగా వీటిని తయారు చేస్తూ ఉన్నారు. కానీ ఆ రసాయనాల వాడకం మాత్రం మన ఏషియన్ కంట్రీస్లోనే ఎక్కువ. వాటిలో కూడా భారత్, చైనా టాప్ 2లో ఉన్నాయి. భారత్లో పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే రసాయన ఎరువుల వాడకం చాలా ఎక్కువగా ఉంది. తెలంగాణలో అయితే ఏటా 2 సీజన్లలో కలిపి 5 లక్షల టన్నుల రసాయన ఎరువులు వాడుతున్నారు. సో తినేదంతా స్వచ్ఛమైన ఆహారం కాదు, ఖచ్చితంగా రసాయన అన్నమే. పంటలు, తోటలు ఆరోగ్యంగా పెరగాలన్నా, మంచి ఫలసాయం ఇవ్వాలన్నా 17 రకాల పోషకాలు అవసరం. వాటిలో ఆక్సిజన్, హైడ్రోజన్, కర్బనం వాతావరణం నుండే మొక్కలకు లభిస్తాయి. మిగతా 14 రకాలు మాత్రం నేల నుండి వేర్ల ద్వారా పంటలు గ్రహిస్తాయి. వీటిలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం పెద్ద మొత్తంలో అవసరం. రసాయనిక ఎరువుల రూపంలో ఇచ్చేవి నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియంనే. దీన్నే షార్ట్కట్లో ఎన్పీకే అంటారు. వీటిని వాడాల్సిన మోతాదులో కాకుండా చాలా దారుణంగా వాడుతున్నారు. మరీ ముఖ్యంగా రైతులకు సరైన అవగాహన కల్పించకపోవటం వల్ల జరుగుతున్న తప్పిదం ఇది. దీనివల్ల పండించే రైతులు, ఇటు తింటున్న వాళ్ళు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. యూరియాలో మనకు ఉండే పోషకం ఏంటిది? నత్రజని. ఈ నత్రజనికి ఉన్న గుణం ఒకటి ఏంటంటే, మన నేల అనేది రుణ, ఈ యొక్క నత్రజని కూడా రుణ. ఈ రుణ బంధాన్ని ఏర్పరచుకోలేవు కాబట్టి బాగా వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే కొట్టుకుపోవడం జరుగుతుంది. లేదు, ఎండ బాగుందనుకోండి ఏమవుతుంది, గాలిలో కలిసిపోతుంది నత్రజని గ్యాస్గా. అందుకే ఈ నత్రజని ఎరువులు మనం దఫాలుగా వేసుకోవాలి. దఫాలుగా అంటే దుక్కిలో ఒకసారి, తర్వాత పంట దశలో ఒకసారి, పూత దశలో. ఇలా మనకు అవసరం ఉన్నప్పుడే దానికి వేస్తే మనకి ఏమవుతుందంటే అధిక దిగుబడులు పొందవచ్చు. మీరు ఎంత ఇప్పుడు మనం చెప్పినట్టు ఎంత సిఫారసు మోతాలు అంతే వేసుకోవాలి. అందుకంటే అధిక మోతాదులు వేస్తే ఏమవుతుందంటే నేల కాలుష్యం జరుగుతుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పిన విధంగా గాలిలో కలిసిపోవడం, లేదంటే నీటి ద్వారా కొట్టుకుపోవడం లాంటివి జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఎంత సిఫారసు ఎంత, లేదా భూసార పరీక్ష చేస్తే మనకు ఎంత రికమెండేషన్ ఎంత, అంటే సిఫారసు చేస్తే ఎంత వస్తుందో అంతే మాత్రమే వేసుకోవాలి. రసాయన ఎరువుల వాడకం వల్ల కామన్ గా కనిపించేవి చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు. కానీ దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తాయి. రసాయనాలలోని కార్సినోజెనిక్ పదార్థాలు అంటే నైట్రేట్స్, కాడ్మియం, ఆర్సెనిక్ కారణంగా పేగు, మూత్రపిండాలు, ప్రాస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తాయి. పురుగు మందుల్లోని ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది మెదడు కణాల క్షీణతను స్పీడప్ చేసి పార్కిన్సన్స్, మతిమరుపు, డిమెన్షియా వంటి జబ్బులకు దారితీస్తుంది. పిల్లలపై చాలా తొందరగా ప్రభావం చూపుతుంది కెమికల్. ఎంత దారుణం అంటే హార్మోనల్ సమతుల్యతని సైతం దెబ్బతీస్తాయి ఈ రసాయన ఎరువులు, పురుగు మందులు. ముఖ్యంగా గర్భస్రావాలు, పుట్టుకతోనే పిల్లల్లో లోపాలు, టైప్ 2 డయాబెటీస్ వీటన్నింటికీ కారణమవుతుంది. శరీరంలోని రోగనిరోధక కణాలను దెబ్బతీసి సాధారణ జలుబును కూడా ఒక్కసారి తీవ్రమైన సమస్యగా మారుస్తుంది. పొలాల్లో చల్లే రసాయనాల వల్ల స్పెషల్ హెల్త్ రిస్కులు కూడా కలుగుతుంటాయి. అందులో ఒకటి బ్లూ బేబీ సిండ్రోమ్. నీటిలో నైట్రేట్ కలవటం వల్ల శిశువుల రక్తంలో ఆక్సిజన్ ని తగ్గించి ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితిని కల్పిస్తుంది. ముఖ్యంగా పిల్లలపై చాలా ఎఫెక్ట్ పడుతుంది.
అవయవాలు అభివృద్ధి చెందే వయసు కాబట్టి కెమికల్స్ ని అబ్జార్బ్ చేసుకునే శక్తి 3 నుండి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళు చిన్న వయసులో నుంచి ఈ కెమికల్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చిన్న వయసులోనే ఎండోక్రైన్ డిజార్డర్స్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటే ఆటిజం, ADHD, లేకపోతే చిన్న వయసులోనే ప్రజ్వలకి రావడం ఆడపిల్లల్లో అయితే, ఇలాంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను మనం ఈ కెమికల్స్ పెస్టిసైడ్స్ వల్ల చూస్తున్నాం. ఈ పెస్టిసైడ్స్ అనేవి మనం వాడడం తగ్గించుకోవాలి. అదే మన లెవెల్లో అయితే కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ, పండ్లు కానీ వీటన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి. సో ఈ ప్రపంచానికి కావాల్సింది సేంద్రియ వ్యవసాయమే. ఫ్రాన్స్లో 2018లో జరిపిన న్యూట్రినెట్ శాంటే స్టడీలో సేంద్రియ ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ ముప్పు 25% వరకు తగ్గిందని తేలింది. మరి మన దేశంలో సేంద్రియ సాగు సాధ్యం కాదా అంటే ఖచ్చితంగా సాధ్యమే అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. 3 సంవత్సరాలు ఎలాంటి ఎరువులు వేయకన్నా బాగా ఎరువులను తీసుకునే ఎగ్జాస్టివ్ క్రాప్స్ మొక్కజొన్న ఇట్లాంటి పంటలు వేస్తాం. కాబట్టి ఎలాంటి ఎరువులు కానీ వేయకన్నా మనం పంట సాగు చేస్తూ ఉంటే దాదాపుగా 3 సంవత్సరాలకి ఈ రసాయనిక అవశేషాలు భూమిలో లేకన్నా మనం తీసుకోవచ్చు. తర్వాత మనం ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళాలనుకుంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు, పశువుల ఎరువులు, తర్వాత వేపపిండి లేకపోతే గానుగ చెక్క ఇట్లాంటివి వేసుకొని ఇంటిగ్రేటెడ్ మేనర్లో కానీ మనం చేసుకుంటే భూమి యొక్క భౌతిక స్థితితో పాటుకు భూమిలో మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులుగా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. భారత్లో రోజుకి 15,000 కోట్ల లీటర్ల మురుగునీరు వస్తోంది. ఇందులో పంటలకు కావాల్సిన 65,250 మెట్రిక్ టన్నుల నత్రజని, ఇతర పోషకాలుంటాయి. వీటిని రీసైకిల్ చేసి వాడుకుంటే గనక రసాయనిక ఎరువుల వాడకాన్ని 40% తగ్గించవచ్చు. ఇక దేశంలో 20 కోట్ల పశువులున్నాయి. వీటి నుండి 1,50,000 మెట్రిక్ టన్నుల పశు వ్యర్థాలొస్తాయి. ఇది మనం వాడుతున్న మొత్తం రసాయనిక ఎరువుల్లో 95%. ఇక పంట పొలాలు, జనావాసాల నుండి వచ్చే మురుగులో 3,35,000 టన్నులకు పైగా రీసైకిల్డ్ పోషకాలుంటాయి. ఇవన్నీ కలిపితే మన దేశంలో రోజువారీగా వాడుతున్న ఎరువులకు రెట్టింపు. సో చేయాలన్న తపన, ఓ విధానం అవసరం అంతే. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, మీ పేస్ట్లో బొగ్గు ఉందా అంటూ కొన్ని యాడ్స్ చూస్తూ ఉంటాం. కానీ మీ పేస్ట్లో సీసం, ఆర్సెనిక్, పాదరసం, క్యాడ్మియం అనే మోస్ట్ డేంజరస్ కెమికల్స్ ఉన్నాయి తెలుసా? పళ్ళు తళతళ మెరిసిపోవడం తర్వాత అవి లోపలికి వెళ్ళి శరీర అవయవాల్ని పాడు చేసేస్తున్నాయి. అంటే లేవగానే ఆవగింజంత కెమికల్ నోట్లోకి తీసుకుని ఆ తర్వాత కడుపు నిండా రసాయన ఆహారం నింపుకుని మనం బతికేస్తున్నాం. ఈ లెక్కన అందుగలదు ఇందు లేదు అన్న సందేహమే వలదు. ఎందెందు చూసినా రసాయనాలే కలవు. ఇది ఇవాళ బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.